త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా మల్టీ స్టారరా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి ఇద్దరి కాంబినేషన్లో ఒకే హీరో కదా, మల్టీ స్టారర్ ఏంటి అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. దానికి రీజనే త్రివిక్రమ్ తీసుకునేటువంటి కాన్సెప్ట్, అది మైథాలజీ. మైథాలజీ అంటే డెఫినెట్గా ఏదో ఒక హీరో ఉండాల్సిందే. మరి ఆ హీరో ఎవరు అండ్ ఈ సినిమా ఎప్పుడు రాబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా తర్వాత ఒక సినిమా చేయాలి, అది కూడా అందరికీ తెలిసిందే. ఎప్పుడో ఆ ప్రాజెక్ట్ లాక్ కూడా అయిపోయింది. బట్ అనూహ్యంగా అట్లీ గారి వచ్చే డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎందుకు ఏంటి అసలు ఏమైంది, మరి ఆ సినిమా ఏమైందని కూడా చాలామందికి డౌట్ అయితే రావడం జరిగింది. దీనికి రీజనే సినిమా స్టోరీ అని కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. ఏంటి అని అంటే త్రివిక్రమ్ గారి వచ్చేటువంటి సినిమాలో కంప్లీట్గా అది ఒక మైథాలజీకి సంబంధించినటువంటి సినిమా, దానికి సైన్స్ ఫిక్షన్ తోడవుతుంది. సో అందుకోసమనే సీజీ అండ్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏదైతే టెక్నికల్ వర్క్స్ ఉంటాయో అవి కంప్లీట్గా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈలోపు అవన్నీ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సినిమాని పట్టాలెక్కించాలని కూడా మేకర్స్ ఆలోచించారట. అందుకోసమనే అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమాకి ఎక్కువగా ముందుగానే డేట్స్ ఇచ్చినట్టు కూడా సమాచారం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బట్ ఇప్పుడు మరి అట్లీ గారు తీసేటువంటి సినిమా ఏదన్నా రా షూటింగ్ సంబంధించింది అంటే అల్లు కంప్లీట్గా మ్యాన్ టు మ్యాన్ షూటింగ్ చేసింది ఏంటంటే కాదు, అది కూడా గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఉన్నట్టుగా కంప్లీట్గా అర్థమైపోతుంది. మరి ఎందుకు అట్లీ గారికి ముందు ఇచ్చారన్న వార్తలు కూడా గతంలో చాలా గట్టిగా వినిపించాయి. దీనికి కారణం త్రివిక్రమ్ గారికి గుంటూరు కారం సరైన హిట్ లేదు, అండ్ దాని తర్వాత మళ్ళీ పుష్ప లాంటి హిట్ తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో చేస్తే మరి మార్కెట్ పడిపోతుందన్న ఉద్దేశంతో అట్లీ గారికి ఇచ్చారన్న వార్తలు కూడా చాలా గట్టిగా వినిపించాయి. సో అయితే ఇప్పుడు అట్లీ గారి సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు చేసే సినిమా ఏంటి అని అంటే అదే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమా. సో ఆ సినిమాలో మరి మైథాలజీ కాన్సెప్ట్ అన్నారు. మరి మైథాలజీ అంటే డెఫినెట్గా ఈ సినిమాకి కంప్లీట్గా ఒక్క హీరో అయితే కాదు, డెఫినెట్గా మల్టీ స్టార్ ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే అది పురాణాలకు సంబంధించిన సినిమా కాబట్టి ఆబ్వియస్లీ కాస్ట్ అండ్ క్రూ చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఈ సినిమాలో కొన్ని ప్రచారం అయితే జరుగుతుంది. మరి మల్టీ స్టార్గా ఎవరిని తీసుకుంటారనే టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది. సో లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే దీంట్లో ముగ్గురు హీరోలని ఇక్కడ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో మేజర్గా రామ్ చరణ్ గారిని అంటున్నారు, సేమ్ టైం ఎన్టీఆర్ గారిని కూడా అంటున్నారు, కాకపోతే అనూహ్యంగా ప్రభాస్ గారిని కూడా అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఓకే, అవన్నీ ప్రీవియస్గా చేశారు, బట్ ఇవేవి వర్కౌట్ అవ్వ. అంటే ప్రభాస్ గారు ఆల్రెడీ కర్ణుడిగా చేశారు కల్కి 2లో, దాని తర్వాత వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ గారు వేరే సినిమాలలో బిజీగా ఉన్నారు, కుదరదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక యంగ్ హీరో పేరు అయితే ఈ సినిమాలో వినిపిస్తుంది చాలా గట్టిగా. అదే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారి పేరు. ఎందుకు అనంటే ఆయన ప్రీవియస్గా విజయ్ దేవరకొండ గారికి అల్లు అర్జున్ గారికి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, అది కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ కూడా చాలా గట్టిగా వైరల్ అవుతుంది. ఏంటి అని అంటే అల్లు అర్జున్ గారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని కూడా ఎక్కడ చూసినా అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా చాలా మంచిది అండ్ ఫ్రెండ్లీ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్గా అల్లు అర్జున్ గారు విజయ్ దేవరకొండ గారి సినిమాలకు చాలా సినిమాలకు కూడా ఆయన గెస్ట్గా రావడం జరిగింది. సో అందుకోసమనే సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, అది కూడా ఆ గెస్ట్ రోల్ ఏదైతే మల్టీ స్టార్ ఉందో ఆ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ గారు చేయబోతున్నారని టాక్ కూడా వినిపించింది. ఆయన హైదరాబాద్లో ఏదో షోరూమ్, అది స్టోర్ ఏదో ఓపెన్ చేశారు, దానికి సంబంధించి పుష్పకి సంబంధించినట్టు కొన్ని టీషర్ట్స్ కూడా అల్లు అర్జున్ గారికి ఇచ్చారు. సో ఈ ర్యాపో మీదనే ఇచ్చారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇంతమంది హీరోలతో మంచి రిలేషన్ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ గారు కేవలం అల్లు అర్జున్ గారికే ఎందుకు ఇచ్చారు? సో మేబీ అది త్రివిక్రమ్ గారి వచ్చేటువంటి సినిమాలో వీళ్ళిద్దరు మల్టీ స్టారర్ కాబోలు కాబట్టే అది గిఫ్ట్ ఏదో అలా ఉన్నటువంటి సమ్ ఫ్రెండ్లీ డిస్కషన్ జరుగుతున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. సో చూడాలి, మరి దీని మీద అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. సో మొత్తంగా ఇక్కడ ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారు కల్కి 2లో ఆల్రెడీ అర్జున్ క్యారెక్టర్ చేశారు కాబట్టి మేబీ మైథాలజీ ఈ క్యారెక్టర్కి విజయ్ దేవరకొండ గారు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని కూడా సో ఇండస్ట్రీ వర్గాల నుంచి వెళ్ళి కూడా అండ్ ఫ్యాన్స్ నుంచి వెళ్ళి కూడా గట్టిగా వినిపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ చేసినటువంటి క్యారెక్టరే కాబట్టి చేస్తే ఒకవేళ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ రావచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో చూడాలి, మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, బట్ వస్తే మాత్రం
ఇది కనుక అఫీషియల్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇద్దరికి పాన్ ఇండియా లెవెల్లో చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఆ సినిమాలు ఉన్నటువంటి కంటెంట్ కూడా మైథాలజీ అంటే డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చాలా బాగా కనెక్ట్ చేసి చూస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సైన్స్ ఫిక్షన్స్ కూడా చాలా బాగా ఎంగేజ్ చేసి చూస్తున్నారు. కాబట్టి ఈ రెండు లింక్ చేస్తే కల్కి ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. బట్ కల్కి 2 కూడా అదే తరహాలో రాబోతుంది. అండ్ ఇప్పుడు ఇది కూడా వేరే జోనర్ అండ్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక లోకానికి తీసుకెళ్తాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదని కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే అట్లీ గారి సినిమాని కాకుండా ఇంకొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే త్రివిక్రమ్ గారి సినిమా కూడా ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ VD12 షూటింగ్లో కూడా విజయ్ దేవరకొండ గారు చేస్తున్నారు. ఇప్పుడు కింగ్డమ్ ఆల్రెడీ రిలీజ్కి ఉంది కాబట్టి VD12 షూటింగ్లో కూడా ఉంది. ఇటు సైడ్ అట్లీ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఈ 2 సినిమాల తర్వాత దాంట్లోకి వెళ్ళి అడుగు పెట్టే ఛాన్స్ కూడా డెఫినెట్గా ఉంది. ఈలోపు CG అండ్ VFX వర్క్ కూడా కంప్లీట్ అవ్వడం వల్ల సో వాళ్ళిద్దరూ ఆ సినిమా పట్టాలెక్కబోతున్న టాక్ అయితే వినిపిస్తుంది. సో దీని మీద మాత్రం ఫుల్ డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది.